ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. మార్మూల స్థిర ప్రాంతంలో జన్మించి భాగ్యనగరంలో స్థిరపడినప్పటికీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పురిటిగడ్డకు తన వంతు సహాయ సహకారాలు అందించాలని రాజకీయ అరంగేటం చేసిన కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్తో సిఎండి న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. సుధాకర్ గారు, నమస్కారం అండి. సార్, మీ కుటుంబ నేపథ్యం ఎటువంటిది? నా పేరు అలహరి సుధాకర్ అండి. మా ఫాదర్ పేరు వచ్చి అలహరి రాజగోపాల్ గారు. రైల్వేలో బిట్రగుంటలో గార్డుగా చేశారు. యాక్చువల్గా మా తాత ముత్తాతల నుంచి తుమ్మలపెంట దగ్గర కరేటారుపాలెం మాది. ఆ ఊర్లో మా గ్రాండ్ ఫాదర్ అప్పట్లో హైలీ క్వాలిఫైడ్ వల్ల చెన్నైలో, మెడ్రాస్లో పెరంబూర్ కోచ్ ఫ్యాక్టరీలో మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేశారు. తర్వాత మా ఫాదర్కి రైల్వేలో జాబ్ రావటం వల్ల నెల్లూరు జిల్లా బిట్రగుంట, రైల్వే బిట్రగుంటలో ఉండేవాళ్ళం. నేను పుట్టింది కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టింది, పెరిగిందంతా బిట్రగుంట. నేను అది డిగ్రీ 10th క్లాస్ వరకు రైల్వే బిట్రగుంటలో చదివిన. కాలేజీ లేనందువల్ల నా ఎడ్యుకేషన్ అంతా నెల్లూరు విఆర్ కాలేజీలో డిగ్రీ చేశాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అక్కడ మా బంధువులు ఉన్నందువల్ల అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కెటింగ్ చేయటం జరిగింది. తర్వాత అక్కడ మన బిజినెస్ పరంగా డెవలప్ చేసుకుంటూ అప్పటి నుంచి హైదరాబాద్లో ఉండటం జనరల్గా తెలియదు. అంటే ఇంత మారుమూల ప్రాంతంలో పుట్టారు కదా బిట్రగుంటలో, అక్కడ హైదరాబాద్లో స్థిరపడిపోవడానికి గల కారణం ఏంటి? అక్కడ నేను అక్కడ యాక్చువల్గా ఫర్దర్ స్టడీస్ కానీ వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆపర్చునిటీస్ రావటము, తర్వాత నాది బిజినెస్ పరంగా నేను అక్కడే సెటిల్ అవ్వటము, కాకపోతే క్యాపిటల్గా ఉండటం వల్ల మా తాత రైల్వేనే, మా నాన్న రైల్వేనే, రిటైర్ అవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నాకు ఫర్దర్ పోస్ట్ ఏంటంటే అప్పటికి నేను చేసిన మార్కెటింగ్ మేనేజ్మెంట్ వల్ల మార్కెటింగ్ సైడ్ మల్టీనేషనల్ కంపెనీస్లో మార్కెటింగ్ సైడ్ అక్కడే ఆపర్చునిటీస్ రావటం చేయటం. దాని తర్వాత నేను 96లో నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి సికింద్రాబాద్ రాణిగంజ్ అయితేనేమి, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో నా ఓన్ షోరూమ్స్ ఉండి ఈరోజుకి ఆ బిజినెస్లో స్థిరపడుతూ వచ్చాం, చేసుకుంటూ అక్కడే ఉండటం కారణం అది. బిజినెస్ చేస్తున్న మీరు ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? నేను హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో నా షోరూమ్ ఉందమ్మా. నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. అంటే ఫ్యామిలీగా పర్సనల్ రిలేషన్షిప్లు ఉన్నాయి, పర్సనల్ పరిచయాలు ఉన్నాయి. అది కాకుండా నేను ఈ బిజినెస్లో ఉన్నందువల్ల పాలిటికల్గా వస్తే ఓ పర్టికులర్ పార్టీకి ఇదవుతామన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను పాలిటిక్స్కి దూరంగా ఉంటూ వచ్చాను. కాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆదర్శాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా మనం సహకారం అందించాలి, అతను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి ఎంతో సాధించగల చిన్న వయసులో పార్టీ స్థాపించి అతని సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి రావడం జరిగింది. కావలి నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టారు కదా, దానికి ఆ పార్టీకి మిమ్మల్ని పెట్టడానికి గల కారణం? నేను కావలి నియోజకవర్గంలో పోయినసారి మీకు తెలుసు జనసేన పార్టీ తరఫున మన పసుపులేటి సుధాకర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు నాకు తెలిసి వారిని సపోర్ట్ చేద్దామని, కలుద్దామనేసి కావలికి రావడం జరిగింది. 2019లో ముందు వచ్చినప్పుడు అతని టికెట్ అనౌన్స్ చేయటం, అతనితో పాటు క్యాంపెయిన్ చేయటం బాగా. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మీరు చూస్తే పాత ఫోటోలు కానీ ఏమైనా చూసినా కానీ అందుతో పాటు ఎక్కువగా ప్రతి ప్రచార రథంలోనైతేనేమి, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు డయాస్ మీద అయితేనేమి చాలా యాక్టివ్గా పనిచేస్తూ రావడం జరిగింది. చాలా ఇదిగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ప్లస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పనిచేయడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రివ్యూ మీటింగ్ అనేసి మంగళగిరి పార్టీ ఆఫీస్లో పిలుపునిచ్చినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు నాకు పిలిచి, మీరును సుధాకర్ గారు కలిసి మంగళగిరి పార్టీ ఆఫీస్కి మీరు రావాల్సిందే, దాంట్లో పార్టిసిపేట్ చేయండి అంటే ఇద్దరం కలిసి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ జరిగిన కొన్ని అనూహ్య పరిణామాలు, తర్వాత
మనసు ఇది పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోవటం వలన నాకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నాదెళ్ల మనోహర్ గారు పిలిచి ఇంకా నెక్స్ట్ కావలి ఇన్ఛార్జిగా నువ్వు ఉండాలని కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి అప్పటికి పార్టీ ఓడిపోయినా కానీ ఇంకా ఫర్దర్గా పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఏకైక నమ్మకం ఆదర్శం ఎలాగో నిలబడుతుందనే ఉద్దేశంతో ఇన్ఛార్జిని స్వీకరించడం జరిగింది. మీ కుటుంబంలో ఇంతకుముందు ఎవరైనా రాజకీయంలో ఉన్నారా? నా కుటుంబం ఏది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ సిద్ధాంతం కూడా అదే. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి, ప్రతి ఒక్కరు ఒక నాయకుడిగా ఎదగాలి, ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అనేది ఎవరబ్బ సొత్తు కాదు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాల ప్రకారము ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలి. హవాయి చెప్పులు వేసుకున్నవాడు అసెంబ్లీ ఎక్కాలనే నినాదంతో వచ్చారు కాబట్టి రాజకీయాలకు రావడానికి అదొక బ్యాక్గ్రౌండ్ ఉండాలా. అంటే దాన్ని ఏమంటారు, వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది వస్తారన్న ఉద్దేశంతో ఇంకా ఎంతమంది నాయకులను కూడా తయారు చేసిన ఉద్దేశంతో మనం రాజకీయాలు రావడం జరిగింది. అదే కుటుంబంలో కూడా ఇంతకుముందు పార్టీ లేదు, పార్టీ తరపున ఎవరు లేరు, కానీ ఒక పార్టీని ఇలా ఏకతాటిపై నడపడంలో ఇబ్బంది పడ్డారా? ఇప్పుడు మాకు ఒకటేనండి, ఏకతాటి మీద నడపడం అంటే నేను ఫస్ట్ తీసుకున్న టైంలో పార్టీ ఓడిపోయిన టైంలో చాలామంది డిస్కరేజ్ చేశారు. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ అన్నయ్య పార్టీని కాంగ్రెస్లో కలిపేశాడు, ఈయన కూడా నిలకడలేదు, దేంట్లో కలిపేస్తాడు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నన్ను డిస్కరేజ్ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన భరోసా మీద నమ్మకంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఎన్నో అవమానాలు గురి చేసినా కానీ గట్టిగా నిలబడి ఎవరు ఆ రోజు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇదొక పార్టీయా, వీళ్ళ కింద ఎవరు పనిచేస్తారని పోటీకి ఏ ఒక్కరు కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలి అని పోటీ పడకుండా 3 సంవత్సరాల నుంచి కూడా ఎవరు లేకుండా ఎవరు రాని విధంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కరుగా కూడగట్టుకుంటూ పార్టీని కావలి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం అయితేనేమి, ఇంతకుముందు 1.5 సంవత్సరం రైల్వే స్టేషన్లో పార్టీ ఆఫీసు కరోనా ముందు ఓపెన్ చేయడం అయితేనేమి, ఇన్ని చేయగలుగుతున్నామంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన భరోసా, పవన్ కళ్యాణ్ గారి మీద మాకున్న నమ్మకమేనండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపుల రిజర్వేషన్ దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు నేను కూడా ఒక కాపునేనమ్మా. ఒక కాపు అయినందువల్ల కాకపోతే ఏంటంటే మాకు జనరల్గా నేను 83లో నేను విఆర్ కాలేజీలో అప్పుడు తర్వాత నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి క్యాస్ట్ అనేది ఫీలింగ్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ అంటే మీకు తెలుసు లేకపోవచ్చు, కానీ ఇక్కడ రాజకీయాలు అన్న తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ తప్పకుండా ఉంటాయి. కాకపోతే కాపులు అత్యధికంగా ఉన్న కాపులు చాలా వెనకబడిపోయి ఫైనాన్షియల్గా వీక్ని ఉన్నారు. ఉద్యోగాలు రాలేక రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ కాపులని వాడుకొని రాజ్యాధికారానికి వస్తున్నారు ప్రతి ఒక్కరు తప్ప కాపులకి ఏ పార్టీ కూడా బెనిఫిట్ చేసింది లేదు. జగన్ పర్టికులర్గా కాపుల్ని ఒక ఏదో మెతుకు వేసినట్టు, చిన్న మెతుకులేసి ఆకర్షించినట్టు, ఒక 3 మినిస్టర్లు ఇచ్చినంత మాత్రాన కాపులకి న్యాయం చేసినట్టు కాదు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డిస్ వాళ్ళ కులంకి వాళ్ళ వర్గానికే ఎక్కువ పదవులు ఇచ్చుకుంటూ ఉన్నారే తప్ప కాపుల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. కాపులు కార్పొరేషన్ కూడా ఇంతవరకు ఒక నిధులు ఇచ్చింది లేదు, కానీ ప్రామిసులు చేసినవి మాత్రం చాలా ఉన్నాయి, కానీ కాపులకి చేసింది ఏం లేదు. కాపుల్ని ఐక్యం చేసేందుకు మీ సందేహం ఏంటి? నేను కాపుల్ని ఐక్యం చేయడానికి ఏంటంటే ఇంతవరకు మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ బీసీకి వచ్చినాయి రాజ్యాధికారం, బీసీలకి రాజ్యాధికారం వచ్చింది. రెడ్లు, కమ్మవారు, వేరే కులాలు ప్రతి ఒక్క కులం రాజ్యాధికారంలో అనుభవించారు తప్ప ఇంతవరకు కాపులకి రాజ్యాధికారం రాలేదు. అదే మా ఉద్దేశం ఏంటంటే కాపులకు కూడా రాజ్యాధికారం రావాలంటే కాపులందరూ ఏకతాటి మీదకి రావాలి. ఇప్పుడు అంటే కాపులు కూడా 2019లో పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు, ఎందుకంటే ఇతను నిలబడతాడా లేదని కాపులు సహకరించలేదు. కానీ ఈ కంటిన్యూగా నిలబడినందువల్ల అతను కూడా కాపుల కోసం, కాపు నాయకులు నన్ను తిట్టినా పర్లేదు, నా డోర్లు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయని చెప్పడం వల్ల కాపులందరూ ఇప్పుడు ఏకతాటి మీదకి వచ్చారు. నాకు తెలిసి మన ఒక చిన్న ఇది కూడా నాకు మోర్ దెన్ 85% పీపుల్ ఈరోజు కాపులు జనసేనకు సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి చేరటం కూడా ఎంతో ఆహ్లాదకరం, ఎంతో సపోర్టివ్గా ఉంది. దీనివల్ల 85% కాపులు ఉన్న ఇది అంటే 25% అంటున్నారు, కానీ కాపులలో బలిజ, కాపు, తెలగ, తూర్పు కాపు అందరినీ కలుపుకుంటే 32% వరకు కాపులు ఉన్నారు.
32% ఉన్న కాపుల్లో 85% కాపులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేయించినా కానీ టోటల్ ఓటింగ్లో 50% కాపులు వేయించిన ఓటింగ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా బలం ఉంటుంది. తప్పకుండా మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే ఎవరో నిలబెడతారో వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి కాపుల సహకారం తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. అధికార పార్టీ వాళ్ళ వైఫల్యాలను మీరు ప్రశ్నించినప్పుడు మీపైన ఒత్తిడి జరగడం ఏమైనా జరిగిందా? తప్పకుండా అండి. ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉందంటే కావలిలో మీకు తెలుసు, మా చిన్నప్పటి నుంచి కావలిని ఎట్టు చూసానో ఈ రోజుకి అలాగే ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉండే కావలిలో కూడా పులివెందల రౌడీయిజం, గుండాయిజం మీరు ఏ రోజు చూసినా ఇక్కడ ఎన్ని గొడవలు జరుగుతున్నాయంటే అంత గొడవలు జరుగుతున్నాయి. కావలిలో వీళ్ళ మీద మేము ఫ్లెక్సీల మీద కేవలం ఒక చిన్న ఫ్లెక్సీ మా పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేసిన ఫ్లెక్సీని తీపిమంటే మున్సిపల్ కమిషనరు, పోలీసులు అందరూ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి 13 మంది మీద కేసులు పెట్టారు. ఈరోజు మా మీద కేసులు ఉన్నాయి. కేవలం ఒక చిన్న ఫ్లెక్సీ తీపిమన్నందుకే మున్సిపల్ కమిషనర్ చేత విధులకు నిర్వహిస్తున్నట్టు ఆటంకం కలిగిస్తున్న విధంగా మా మీద కేసులు పెట్టి దాన్ని ఎంతో ప్రయత్నం చేశారు. మమ్మల్ని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము చేసిన ప్రతి కార్యక్రమానికి ఎవరన్నా చేస్తే ఫోన్లు చేసి బెదిరించటాలు, ఏదో ఒక విధంగా కేసుల్లో ఇరికించటాలు, మా ఎంపీటీసీ కార్యకర్త నిలబడితే తుమ్మలపెంటకి అతనికి ఇంటికి వచ్చి రాత్రుళ్ళు డోరు పగలగొట్టి డోరు కొట్టి బెదిరించి విత్డ్రా చేసే విధంగా భయభ్రాంతులకు గురి చేసిన ఈ వైసీపీ ఎన్నో ఎదుర్కొన్నాం. మేము ఎన్నో ఇబ్బందులు పెట్టేది, దానికి ఏంది వచ్చినా కానీ తట్టుకొని నిలబడగల కెపాసిటీ ఉంది. కాబట్టి మాకేమైనా భయమో బాధ్యత లేదు. మీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేరికలో సుధాకర్ ఫెయిల్యూరా సక్సెస్ అయినట్ట? నేను సక్సెస్ అనే అనుకుంటానమ్మా. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మాది జనసేన పార్టీ డబ్బులు ఇచ్చి పార్టీలకి డబ్బుల ప్రభావంతో పార్టీలో చేర్చడం కాదు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ కోసం అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ డబ్బులు పెట్టిన నాయకులకి ఇవ్వలేదు. మీరు చూస్తే ఈరోజు నా దగ్గర పనిచేసే నా దగ్గర అండర్లో ఉన్న నాయకులు కానీ ఉన్నవాళ్ళు కానీ ఏ పెద్ద కోటీశ్వర్లో నాయకులు అంతమంది పార్టీ పొలిటికల్గా ఉన్నవాళ్ళో కాదు, పొలిటికల్గా లేని వాళ్ళని నేను ఒక్కొక్కరిని నాయకత్వ బాధ్యతలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మైక్ ముందు కూడా మాట్లాడిన వ్యక్తి ఈరోజు బ్రహ్మాండంగా మాట్లాడే విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క నాయకుడిగా తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకెళ్ళటంలో సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ వైసీపీ భయభ్రాంతులు గురి చేయటం వల్ల ఎంతోమంది చాప కింద నీరులాగా మేము పనిచేసుకుంటూ పోతున్నాము. ఈ ప్రభుత్వం భయభ్రాంతులు గురి చేసి చాలామంది బయటకు రావట్లేదు. కానీ అతి త్వరలో అత్యధిక సంఖ్యలో జాయినింగ్లు ఉంటాయి, చేరికలు ఉంటాయి. మీరే చూస్తున్నారు ఎంతోమంది, ఇక్కడే కాదు ప్రతి నియోజకవర్గంలో జాయినింగ్స్ చేయడం జరిగింది. అత్యధికంగా జనసేన పార్టీ క్యాడరు విపరీతంగా పెరగడం కూడా జరిగింది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినా కూడా పదవులు ఇవ్వలేదని కొంతమంది అసంతృప్తిగా ఉన్నమాట నిజమేనా? ఇప్పుడు ఒకటేనండి, నేనేమంటున్నానంటే నా దగ్గరికి జనసేన పార్టీ తరఫున ఎవరు వచ్చినా కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నది. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా నియమించిన ఇన్ఛార్జి నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం ఉండేసి మధ్యలో మానేసి ఒక 3 సంవత్సరాలు దగ్గర పార్టీ పెట్టినా కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కావలిలో పార్టీ ఉంటుందా ఉండదా అని ఒక 3 సంవత్సరాల తర్వాత దాకా నిద్రపోతే ఇప్పుడు కంటిన్యూగా మీరు ఎప్పటి నుంచో ఉండొచ్చు, పార్టీలో ఎన్నో చేయొచ్చు. ఈరోజు నువ్వు పార్టీకి చేసిన సేవలైంది కంటిన్యూటీ లేకుండా కట్ చేసి మధ్యలో నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను తురుము, నేను తోపు, నేను నా కిందే పనిచేయాలి అనేది కాదు సిద్ధాంతం. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సిస్టంలో పనిచేసుకుంటా వెళ్ళాల్సిన ఆ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన మర్యాద ఏంటంటే అతని రిప్రజెంటేటివ్గా ఒక వ్యక్తిని నియమించినప్పుడు అతని కింద అతనితో పాటు సహకరించి చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నేనే పర్సనల్గా ఫోన్ చేసి రమ్మని పిలవటం కూడా జరిగింది. కానీ వాళ్ళ స్వార్థాని కోసం ఇప్పుడు పార్టీ నిలబడి ముందుకు వచ్చేటప్పటికి ఎవరు లేనప్పుడు, నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాకు ఇన్ఛార్జ్ కావాలని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒకరు కూడా వచ్చి నాకు పోటీగా నాకు ఇన్ఛార్జ్ ఇవ్వాలి, ఆయనకి ఎందుకు ఇచ్చారు, నాకు ఇవ్వాలని అడిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే పార్టీ మీద నమ్మకం లేని వాళ్ళు నిద్రపోతా మళ్ళీ పార్టీ బలోపేతమై నేను కంటిన్యూ చేసుకుంటా వచ్చి బలోపేతం అయిన తర్వాత ఈరోజు ఎప్పటి నుంచో ఉన్నామంటే చాలదండి. ఇప్పుడు మా తాతలు ఎప్పుడో నేతులు నాగారు, మేము మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. మనం ఏ పనైనా కానీ కంటిన్యూటీ ఉంటేనే, ఏదైనా 1, 2, 3 క్లాసులు చదువుకుంటూ ఉంటేనే సరిపోద్ది. నేను ఎప్పుడో ఎల్కేజీలో జాయిన్ అయ్యాను, నాకు 10 ఏళ్ళు వచ్చేసి నేను ఇప్పుడు 5వ క్లాస్లో జాయిన్ చేయమంటే ఎవరు చేయరు. అదేవిధంగా పార్టీ పరంగా కూడా వచ్చి కలుపుకొని పోవడానికి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. ఈ రోజు కూడా కలిసి చేసుకోవడానికి కలవమని మేము కోరుకుంటున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టికెట్ కోసం డిమాండ్ చేస్తుందా? ఒకవేళ టీడీపీకి టికెట్ వస్తే జనసేన వాళ్ళు కలిసి పనిచేస్తారా దానికి?
మా కళ్యాణ్ గారు మాకు నెల్లూరు జిల్లా నుంచి ముఖ్యమైన నాయకులను 10 మందితో ఈ మధ్య మీటింగ్ జరపడం జరిగింది. దాంట్లో చాలా ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెలుగుదేశం పార్టీతో అలయన్స్ వెళ్లాల్సి వస్తుంది, ఈ అరాచక ప్రభుత్వం రెండోసారి వచ్చిందంటే మామూలు సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి వస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలుపుకొని ఇతన్ని ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించాలంటే తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ బలం మనం జనసేన తరపున ఎక్కడ బలంగా ఉన్నామో ఆ టికెట్లు మనం తీసుకొని ఈక్వల్గా ఒక షేరింగ్ బేసిస్లో ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే విధంగా షేరింగ్ బేసిస్లో తెలుగుదేశంతో వెళ్ళటం జరుగుతుంది. ఇదే కావలిలో మీరు చూస్తే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కానీ నెల్లూరు జిల్లా మొత్తంలో నెల్లూరు సిటీలో గెలిచిన తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఏదైతే ఉందంటే కావలి. ఇప్పుడు మొన్న కూడా మీరు చూసుకుంటే జనసేన పార్టీలో కూడా అత్యధిక ఓట్లు నెల్లూరు జిల్లా మొత్తంలో అత్యధిక ఓట్లు వచ్చిన ప్రదేశం ఏదైనా ఉందంటే కావలి నియోజకవర్గం. కావలిలో ఇంకొక మీరు అడిగారు ఇందాక కాపుల సహాయం అని, కాపులు అత్యధికంగా ఉన్న కాన్స్టిట్యున్సీ నెల్లూరు జిల్లా మొత్తంలో ఏదైనా ఉందంటే కావలి ఉంది కాబట్టి మేము కావలి టికెట్ డెఫినెట్గా ఆశిస్తాం. కావలి టికెట్టు మాకు ఇవ్వాలని ఆశిస్తాం. లేదు పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ పవన్ కళ్యాణ్ గారి ఈ మాటే మాకు వేదం కాబట్టి కళ్యాణ్ గారు లేదు తెలుగుదేశంకి ఇస్తారంటే కూడా వాళ్ళు కలిసి చేసుకోవడానికి ఏం లేదు మాకు. పవన్ కళ్యాణ్ గారి చెప్పిన ఇప్పటివరకు మీరు చూస్తే జనసేన పార్టీ తరఫున మీరు కావలిలో ఇన్ఛార్జిగా ఆయన నిర్దేశించిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అంతేగాని నా సొంత నిర్ణయాలు నేను ఇట్లా అయితేనే చేస్తాను అట్లా అయితేనే చేస్తానని ఏముండదు. మీరు డొక్కా సీతమ్మ దగ్గర నుంచి అన్నదానం దగ్గర నుంచి తర్వాత రైతు మీద దీక్షలు చేయడం దగ్గర నుంచి రోడ్ల మీద గురించి కానీ తర్వాత మీరు ఇసుక దీని మీద కానీ లేకుంటే వైశాఖ ఉక్కు దీని మీద కానీ లేకపోతే కరోనా టైంలో చేయమని కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో తీసుకురాబట్టి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు లేందే జనసేన పార్టీ లేందే ఏ పార్టీ లేదు. మాకు ఒక్క టీవీ ఛానల్ లేకపోయినా కానీ ప్రతి ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేని రోజు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారంటే ఆయన చెప్పిన కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోవటం వల్ల ఈరోజుకి మేము బలోపేతమయ్యాం. కావలిలో ఈరోజు మేము ఇంత గట్టిగా జనసేన కానీ ఏపీలో జనసేన కానీ ఉందంటే ఆయన చేసిన సిద్ధాంతాలు ఆయన చెప్పిన విధంగా నడుచుకోపోవటమే. కాబట్టి ఆయన ఏది చెప్తే అదే మాకు వేదం. నాతో పాటు చేసేవాళ్ళు కానీ జన సైనికులు కానీ నిర్జాయితీ గల జన సైనికులు ఎవరున్నా కానీ ఆయన చెప్పిన విధానాన్ని నేను చెప్పిన నా ద్వారా వీళ్ళకి చెప్పి వాళ్ళకి మాకు టికెట్ డెఫినెట్గా కావాలనే ఆశిస్తాం, రావాలనే కోరుకుంటాం. ఒకవేళ కాదు తెలుగుదేశం వాళ్ళకే ఇస్తాం మీరు చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము దానికి కాదనేది లేదు, దానికి అగ్నెస్ట్గా పోయేది లేదు, కలిసి చేసుకుంటాం. తుమ్మలపేటలో జనసేన నాయకులు ప్రణయ్ చనిపోయాడు కదా, అయితే వాళ్ళ కుటుంబానికి మీరు సహాయం అందించారా పార్టీ తరపున? అవునండి. ఇప్పుడు ప్రణయ్ యాక్సిడెంటల్గా చనిపోయిన దానికి మాకు ఒక పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏ పార్టీలో లేని విధంగా క్రియాశీల కార్యకర్తల మెంబర్షిప్ అనేసి ఒక నామినల్ 500 రూపీస్ కట్టినందువల్ల వాళ్ళకి 5 lakhs వరకు డెత్ ఇన్సూరెన్సు 50,000 వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ కల్పించడం జరిగింది. మేము అది కూడా మా క్రియాశీల మెంబర్షిప్ 3 సార్లు చేసాం, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఉంటుంది అది. ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా పెరుగుకుంటా వచ్చి ఎన్నో వేల మందిని మేము చేర్చుకుంటా జరిగింది. అదే క్రమంలో అతను కూడా క్రియాశీల మెంబర్షిప్ ఉన్నందువల్ల పార్టీ తరపున 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి మంగళగిరి పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ చెల్లెలకి కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పార్టీ తరపున 5 లక్షలు సహాయం చేయడం జరిగింది. మా వంతుగా మేము ఎప్పుడు ఆమెకి ఆదర్శంగా ఉంటాం. ఈరోజు ఆవిడ ఎంత నిలకడగుందంటే వాళ్ళ అబ్బాయి ఎంతో పవన్ కళ్యాణ్ గారిని ఆశయాలకు నిలబడి ఎంపీటీసీగా నిలబడ్డ వ్యక్తి. ఆ వ్యక్తికి వాళ్ళ మదర్ ఈరోజు సొంతగా పార్టీ తరపున కూడా పనిచేస్తూ ఎంతో ఆదర్శంగా ఉండి జీసస్ క్రీస్తుకి ప్రే చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలన్న కోరికతో ఆవిడ కూడా కోరుకుంటుంది. మా పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ పార్టీ తరపున మా తరపున ఎప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయి. మీరు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? పార్టీ చేసిన తర్వాత ఇక్కడ కావలిలో మీకు చెప్పినట్టు మాకు సేవా కార్యక్రమాలు అంటే డొక్కా సీతమ్మ దగ్గర నుంచి భోజన కార్యక్రమాలు అయితేనేమి, తర్వాత ఇక్కడ మా కరోనా టైంలో మా కార్యకర్తలకు ఎంతోమందికి అంటే నేను ఇచ్చి గుప్తదానాల్లాగా ఉంటాయి మనం చెప్పుకోకూడదనే ఉద్దేశంతో ఎంతోమందికి ఫైనాన్షియల్గా నేను ఆన్లైన్లో ఇక్కడ రాలేకపోయినా కానీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మాస్కులు ఎంతోమందికి మాస్కులు పంచడం జరిగింది. ఎన్నో అన్నదానాలు చేయటం జరిగింది. ప్రతిసారి
దీక్షల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. తర్వాత మా కుర్రోళ్ళకి వీళ్ళు క్రికెట్ మ్యాచ్లు అయితే వాళ్ళ కిట్లీతోనైతేనేమి, తర్వాత వీళ్ళకి ఇక్కడ మన తుమ్మలపెంట ఏరియాలో చనిపోతే వాళ్ళకి సహాయం చేయడం అయితే కానీ, కాలేజీ పిల్లలకి విద్యార్థులకి ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్ళకి కట్టడం అయితేనేమి, ఎవరు ఏ సహాయం వచ్చి అర్ధరాత్రి హాస్పిటల్లో ఉన్న పిల్లలకు బాగాలేకపోయినా కానీ ఫైనాన్షియల్గా సహాయం చేయడం అయితేనేమి ఎనీ టైం మేము అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉందండి. ఈరోజు ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఇంతవరకు వేరే వాళ్ళని చూసాము, ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాం మేము, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు నచ్చినాయి అని ఎంతోమంది మొన్నటి వరకు చాలామంది అన్నారు, మీ దగ్గర ఏముంది అంత పిల్లలు ఉన్నారు పిల్లకాయలే అని. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ముసలివాళ్ళు కూడా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఈసారి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని నిలిపించుకుంటాం, నిజాయితీ గల వ్యక్తి. వీళ్ళిద్దరిని చూసాం, పవన్ కళ్యాణ్ గారు చూద్దాం. ఎందుకంటే ఆయన తన సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నాడు కాబట్టి రేపు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతాడు తప్ప అతను దోచుకోవడానికి రాడు అన్న నినాదంలో ఉన్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు చాలా గట్టిగా తెలుసు. గ్రౌండ్ లెవెల్లో చాప కింద నీరులాగా భయపడుతున్నారు బయటికి చెప్పడం కోసం. వచ్చేస్తే మాకు ఇవి పోతాయి, పథకాలు పోతాయి, ఇవి మన రేషన్ కార్డులు తీసేస్తారు, అమ్మఒడి తీసేస్తారు, ఇవి అనేసి భయపడుతున్నారే తప్ప ప్రజల్లో మనసులో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండి మా సిద్ధాంతం వేరు, కులాలను కలిపే సిద్ధాంతం. కాబట్టి ప్రతి కులం వాళ్ళు ప్రతి సైడు అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఆదరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఎక్కువ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో చాలా అమ్మఒడి అవుతుంది ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, అంటే నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మీరు ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతారా? ఇప్పుడు ప్రజలకి పనికొచ్చే కార్యక్రమాలు ఏది ఆపనని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే ఇప్పుడు కొన్ని రూట్ మారుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా, అది తినే వరకు ఉండట్లేదు. తీసుకునేవాళ్ళు కూడా చాలామంది బియ్యం తీసుకున్నా తినలేని పరిస్థితి. మా పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే, మీరు తినాల్సిన దాన్ని ప్రభుత్వం ఎవరు డిక్టేట్ చేయడానికి మీరు ఇదే తినాలని మీరు ఇవ్వటం ఏంది? అందుకని పోయినసారి మీరు మేనిఫెస్టో మా దాంట్లో చూస్తే ఆయన డైరెక్ట్గా రేషన్ కార్డు బదులు డబ్బులే మీకు ఇస్తాం, మీకు కావాల్సిన వస్తువులు మీరే కొనుక్కోండి. దీనివల్ల పెద్ద స్కామ్ జరిగి ఆస్ట్రేలియా వేరే కంట్రీస్కి మన రేషన్ బియ్యం అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరే చూసుంటారు. పాలిష్ పట్టేసి దొంగదారిలో కొనుక్కున్న వీళ్ళు మళ్ళీ రివర్స్లో కొనుక్కోవటము ఈ పెద్ద మాఫియా లాగా జరుగుతుంది. అందుకని అట్లాంటి వాటిని అరికట్టేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలన్న తాపత్రయంలో ఉన్నారు. కావల్లో జనసేన పార్టీలో 2-3 గ్రూపులు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు గ్రూపులను ఏం లేదమ్మా. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పార్టీ పరంగా వాళ్ళు కూడా చేసేది పవన్ కళ్యాణ్ గురించే, జనసేన గురించే చేస్తున్నారు. కానీ వాళ్ళు మిస్ అయ్యే లాజిక్ ఏంటంటే కలుపుకోపోవటానికి మనం ఏం లేదు. పార్టీ పెట్టింది నిన్న మా మీటింగ్ పెట్టినప్పుడు కూడా నాతో పాటు వచ్చి నాతో పనిచేసే ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు. దూరంగా ఉన్నందువల్ల నాతో పాటు కలిసి చేసుకున్నందువల్ల కాదు, ఒక పర్సనల్ ఈగోలకు వెళ్ళిపోయి మర్యాద ఇవ్వట్లేదు చేయట్లేదు అనుకుంటే కాదమ్మా. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలంటే పార్టీని ప్రతి ఒక్కరిని కలుపుకోపోయే విధంగానే ఉంటుంది. ఇప్పుడు చూస్తే దూరం ఉన్నా కానీ వాళ్ళకి పదవుల్లో పిలిచి పదవులు ఇప్పించాను నేను. పదవులు నాతో పదవులు తీసుకున్న వాళ్ళే తర్వాత వేరే వాళ్ళు ఏదో మభ్యపెట్టినందువల్ల వెళ్తారు తప్ప ఇదంతా టైం బీయింగ్. ఒకసారి రేపు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుపోయి పనిచేయడానికి పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున అలహరి సుధాకర్గా ఒక ఇన్ఛార్జిగా నేను ఎప్పుడూ వాళ్ళ ముందుంటాను. ప్రాబ్లం ఏం లేదు. మీ పార్టీ నాయకులే పార్టీలో కలవకుండా విడిగా బయట ప్రైవేటుగా కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళ వల్ల మీ పార్టీకి ఏమైనా నష్టం? అలాంటి వాళ్ళు మీ పార్టీలో చేరకపోతే? ఇప్పుడు ఒకటేనమ్మా, ఇప్పుడు మనం జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. నేను నియమించిన పార్టీ నాయకులతో ఇన్ఛార్జీలతో కలిసి పనిచేస్తేనే పార్టీలో మీకు గుర్తింపు ఉంటుంది, లేకపోతే వేరే విధంగా చేసుకున్నందువల్ల ఉండదు అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇన్ఛార్జిగా ఎవరికి వాళ్ళు నాయకులుగా వాళ్ళ కింద నేను పెట్టిన పవన్ కళ్యాణ్ నియమించిన నాయకుల కింద పనిచేయము, మేము సొంతంగా చేసుకుంటామంటే పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్తుంది, జనసేన అనే వెళ్తుంది కదప్ప పార్టీకి బెనిఫిట్, పార్టీకి ఏమైనా అవుతుందేమో. కానీ వాళ్ళు అనుకున్న విధంగా ఇండివిజువల్గా పెరగాలంటే ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళాలంటే హైవే ఉంది మనకి, హైవేలో కాకుండా ముళ్ళకంచెలు వెళ్తామంటే తొందర చేరుకోలేరు. హైవేలో ఫాలో అవుతా ఉంటే రేపు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చిన లాస్ట్ టైం జనసేన పార్టీలో టికెట్ ఇచ్చిన వ్యక్తితో నేను క్లోజ్గా పనిచేసి సెకండ్ పర్సన్ లాగా పనిచేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఎందుకంటే అతను నిలబెట్టిన వ్యక్తికి నేను సపోర్ట్ చేశాను కాబట్టి.
ఇప్పుడు రేపు నా దగ్గర పనిచేసినప్పుడు జనసేన పార్టీగా ఇన్ఛార్జిగా నేను నియమించిని నాతో పాటు ఫాలో అయ్యేళ్ళు వాళ్ళ తెక్కి మంచి పదవుల్లో ఉంటారు. ఏదో ఒక కమిటీలో ఒక చిన్న పోస్టులు వెనక కాదు. ఇప్పుడు ఇన్ఛార్జిగా ఒక పద్ధతిలో ఫ్యూచర్లో ఒక నాయకుడిగా ఎదగాలంటే కొంతమంది కొన్ని సిస్టమ్స్లో ఫాలో అవ్వాల్సి వస్తుంది, తప్పదు. సిస్టమ్ ఫాలో కాకుండా నేను వాడి కింద నేను పనిచేయను, నేనే తురుము, నేనే తోపు అనుకొని పిల్లలకి మనం ఏదో ఒక సపరేట్ వర్గం ఇచ్చుకుంటా, డబ్బులు ఇచ్చుకుంటా, తాగించుకుంటా, చేసుకుంటా, తిప్పుకుంటా, ఏదో మభ్య పెట్టేసి డబ్బులకు ఆశ చూపించేసి డబ్బుల కోసమో పని కోసమో కాదు. మనం వ్యక్తిగతంగా ఎదగాలంటే కొంత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, 25 సంవత్సరాల రాజకీయం కోసం నేను వచ్చానని చెప్పారు. కానీ మనం ఈ రోజుకే రేపటికో డబ్బులకో విధంగానో వేరే విధంగా పర్సనల్ బెనిఫిట్ కోసమో నేను ఇప్పటికిప్పుడు నాయకుడైపోవడం ఒకటేనమ్మా. ఒక పార్టీలో ఉండి కొట్లాడి నాయకుడైపోవాలి, పెద్దోడైపోవాలంటే కాదు. పార్టీ పరంగా అగ్నెస్ట్గా చేసినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు, కానీ పార్టీని జనసేన పార్టీ అన్నదే గుర్తిస్తారు తప్ప ఇండివిజువల్గా ఎదగదలుచుకుంటే ఒక సిస్టంలో పనిచేయాలి. సిస్టంలో పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు గుర్తింపు వస్తుంది. ఇదేమీ పర్మనెంట్గా కాదు కదా. రేపు నువ్వు ఒక సిస్టంలో ఫాలో అవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పద్ధతి ప్రకారం సిస్టంలో వస్తూ ఉంటే ఇప్పుడు రేపు స్టేజ్ మీద ఉంటుందమ్మా, ఇది జరిగింది, ఆవిర్భావ సభలు జరిగినాయి, ఎవరిని పిలుస్తారు? ఇన్ఛార్జిని కూర్చోబెడతారా? నేను ఏదో నెగిటివ్గా చేసినందువల్ల నిన్ను తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టరు కదా. నువ్వు సిస్టంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫాలో అవుతూ ఉంటే ఇతని పాటు మనం ఇంట్రడ్యూస్ చేయటము, తర్వాత ఫ్యూచర్లో తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరు అన్నప్పుడు గుర్తురావటం జరుగుతుంది తప్ప నీకు నువ్వుగా రెబల్గా చేసినంత మాత్రాన ఏ పార్టీలో, మా పార్టీనే కాదు, మాది కొత్తగా వచ్చిన పార్టీ. ఇంకో ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్గా ఎవరికి ఒక అవగాహన లేనందువల్ల ఎవరికి వాళ్ళు ఏదేదో ఊహించేసుకుని ఏదో చేస్తున్నారు తప్ప ఎంతో ఎదిగిన పార్టీల్లో కూడా గ్రూపిజం ఉందమ్మా. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీలో కూడా ఎంతో కలిసిమెలిసి కనుక్కున్న వాళ్ళు కూడా విడిపోయి సపరేట్గా చేసుకుంటున్నారు. తెలుగుదేశంలో మీకు తెలియదే లేదు, ప్రతి పార్టీల్లో గ్రూపులు సపరేట్గా ఎవరికి వాళ్ళు బర్త్డేలు కూడా 4 ఒకే బర్త్డే ఒకే పార్టీలో 4 రకాలుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకే కార్యక్రమం ఆల్రెడీ గవర్నమెంట్ ఉన్న దాంట్లోనే ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్లోనే సపరేట్గా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరి వాళ్ళు ఊహలు ఆశయాలు వేరుంటాయి, కానీ మా దాంట్లో ఒకటే సిద్ధాంతం, ఒకటే పద్ధతి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆశయాల్ని ఆదర్శాలని సిన్సియర్గా ముందుకు తీసుకెళ్ళటమే, లోపాయికార ఒప్పందాలు లేకుండా. అన్నెసర్లీ వైసీపీతోనో తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు కాసించో డబ్బులు తీసుకోనో మేము నా పరంగా నేను ఇంతవరకు కావలి నియోజకవర్గంలో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను చీప్ రాజకీయాలు కానీ ఒక డబ్బుల కోసం కకృతిపడి పార్టీలతో చేజాసిన విధానాలు కానీ ఏ విధంగానే లేవు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకునే విధంగానే పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందరూ వస్తే కలుపుకొని వెళ్తాం. పార్టీ పరంగా గౌరవించండి. ఇప్పుడు నన్ను గౌరవించినప్పుడు పవన్ కళ్యాణ్ గౌరవించినట్టే లెక్క. ఆయన రిప్రజెంటేటివ్గా నేనున్నప్పుడు నన్నే అడుగుతారు కదా ఏదున్నా కానీ. అప్పుడు అదే విధంగా సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ కాదు, అఫిషియల్గా అది కరెక్ట్ కూడా కాదు. కలిసి చేసుకుంటే ఇట్లా కాదు ఇట్లా చేద్దామని సజెస్ట్ చేయొచ్చు, కానీ నేనే తురుము నేను ఒకరి కింద పనిచేసేదన్న ఫీలింగ్లో ఉంటే వాళ్ళ విజ్ఞత అది. అంటే వాళ్ళు అంతకన్నా ఎదగలేదన్న ఉద్దేశంతో ఉంటుంది తప్ప ఎవరికోడు పెద్దోడేం కాదు. నేను పవన్ కళ్యాణ్ గారు నియమించారు కాబట్టి నేను ఇన్ఛార్జిగా చెప్పుకుంటున్నాను. నేను ఏ రోజు కూడా నేను పెద్ద నాయకుడిని నాకనగా పనిచేయాలా, నేనే మాట్లాడాలని ప్రెస్ మీట్లో కూడా ఉండదు. నేను నా దగ్గర ఉన్న ప్రతి నాయకుడిని మైక్ ముందు వచ్చి మాట్లాడలేని ప్రతి ఒక్కరి చేత కూడా మాట్లాడించి వాళ్ళని ఒక నాయకులుగా తీర్చిదిద్దాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆశయం. ప్రతి ఒక్కరు ఒక నాయకులుగా ఎదగాలనేది. నేనే ఎదగాలి, ఎవరో చేసిన దాన్ని కూడా ఎవడో దగ్గర డబ్బులు తీసుకొని నేను చేయటం కాదు. నా సొంత డబ్బులతో ఈ పార్టీలు ఏది చేసినా కానీ నా సొంత డబ్బులతోనే చేస్తున్నాను. ఏ ఒక్కరి దగ్గర కూడా చందాలు కూడా తీసుకొని నేను చేయట్లేదు. కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిని స్వాగతిస్తాం, వచ్చి కూర్చొని మాట్లాడితే ఈరోజు కూడా వాళ్ళని కలుపుకొని పోవడానికే జనసేన పార్టీ. మొన్న కూడా మీటింగ్లో చెప్పాను, ఈ పార్టీ ఓపెన్ చేసిన తర్వాత నా డబ్బులతో పెట్టినా నాతో చేసినా కానీ ప్రతి ఒక్కరిది పార్టీ, ప్రతి ఒక్కరు ఓపెన్గా రండి. మీరు ప్రెస్ మీట్ పెట్టుకుంటారా, పిలుచుకుంటారా, మీటింగ్లు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారో పార్టీని వాడుకోండి. పార్టీ ఆఫీస్గా వాడుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కరిది ఆఫీసు, నా ఒక్కరిదే కాదని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు మీ స్టూడియో ద్వారా మీ ద్వారా నేను ప్రతి ఒక్కరికి పిలిపించేది ఏంటంటే రండి, వచ్చి కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడితే ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా సాల్వ్ అవుతుంది. అందరం కలిసి వెళ్ళొచ్చు. గ్రూపిజాలు అన్నీ విడివిడిగా చేసుకుంటానని ఈగో అనే ప్రతి పార్టీలో ఉంటాయి, ప్రతి వద్ద ఉంటాయి. కాబట్టి అవన్నీ కామన్. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు సొంత అన్నదమ్ములకే తేడాలు వస్తాయి. ఒక పార్టీలో రావటం గొప్పేం కాదు, ప్రతి చోట ఉన్నాయి, ప్రతి పార్టీలో ఉన్నాయి, అది కామన్. కాబట్టి మేము కూడా రాబోయే రోజుల్లో పొలిటికల్గా ఏ ఒక్కరు పెద్ద నాయకులుగా ఎదిగొచ్చిన వాళ్ళు కాదు, పెద్దోళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అయింది కాదు. కాబట్టి పొలిటికల్గా నేర్చుకుందాం, పైకి ఎదుగుదాం, అందరం కలిసి పార్టీని నిలబెడదాం.
అదే నా పిలుపు జనసేన పార్టీ తరఫున, కావలి నియోజకవర్గం తరఫున. నిన్నటి వరకు మీతో ఉన్న ఒక నాయకుడు, వాళ్ళకి మీరు జిల్లా పదవి కూడా ఇప్పించారు కదా, మరి మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ఇంకొక గ్రూప్లోకి చేరడానికి గల కారణం ఏంటి? అదే ఇందాక చెప్పాను మీకు. ఇప్పుడు నాతో ఉండబట్టి అంతకుముందు కూడా ఆయన దూరమైనా కానీ పిలిచి, నాకు ఆయన మీద ఏమి పర్సనల్గా నేను వెళ్ళిపోమని చెప్పటమో అతన్ని మీరు దూరం చేయటం అనే కాదు. ఈరోజు కనిపించినా మాట్లాడతాను, నేను ఆయన కలుపుకుపోయే విధంగానే ఉంటాను. అతనితో కలిసి దూరం అయ్యాడని ఎందుకు అనుకోవాలి? దూరం అవ్వటి వేరే గ్రూపులు ఏం లేవు, కలవడాలని కాదు. ఇప్పుడు కొన్ని నా వల్ల ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం రాదు, ఏదో ఎవరి వల్ల మనసులో పెట్టుకొని వాళ్ళ వల్ల ఇబ్బంది కలిగిందన్న విధంగా బయటికి వెళ్తే మాత్రం మనం ఏం చేయలేం. ఇప్పుడు ఏదున్నా కానీ ముందు డిస్కస్ చేసుకొని పార్టీ పరంగా ఎన్రోల్ చేస్తే, నేను అదే చెప్పేది. ఇప్పుడు నువ్వు ఈ మూమెంట్లో, ఎలక్షన్ మూమెంట్లో 3 సంవత్సరాల తర్వాత రాబోయే ప్రభుత్వం 100% జనసేన ప్రభుత్వం. జనసేన తెలుగుదేశం కలిసి ఏర్పడిపోయే ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఏదైనా కానీ మారబోతున్నారు. ఈ సమయంలో ఒక ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా ఎవరు ప్రవర్తించినా కానీ మన పూర్వపరంగా ఎవరు హెల్ప్ చేశారో, ఎవరు ఏం చేశారో అది మనకి గుర్తుండాలి. అది గుర్తుపెట్టుకొని పార్టీ పరంగా చేయాలి తప్ప ఏమి దూరం అయిపోయి పార్టీ కలిసేసినందువల్ల మనకేమి పార్టీకే నష్టం లేదు. ఎవరు ఇండివిజువల్గా బయటకు వెళ్ళినా వాళ్ళకే నష్టం తప్ప పార్టీ పరంగా కానీ నాకు ఇండివిజువల్గా కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. పార్టీకి ఏమి డ్యామేజ్ అయ్యే ప్రసక్తే లేదు. పార్టీ చాలా హైలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆదేశం ప్రకారం ఉంది. కానీ ఏ ఒక్కరి వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని కానీ, నిందల వల్ల నష్టం అని కానీ ఏం లేదు. వాళ్ళు ఎవరైతే విడిగా ఆలోచిస్తున్నారో వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తే తప్పకుండా వచ్చి కలిసి మాట్లాడుకొని పని చేసుకోవచ్చు. పదవులు తీసుకున్న వాళ్ళంతా ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళని ప్రచారం, అది నిజమేనా? పదవులు తీసుకున్న వాళ్ళందరూ ఒకటే కమ్యూనిటీ వాళ్ళు కాదమ్మా. అంటే ఇప్పుడు ఒకటే నేను జనసేన ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత నుంచి పార్టీ కోసం ముందుకు వచ్చి ధైర్యంగా, అంటే భయపడకుండా జనసేన పార్టీలో పనిచేయాలంటే వైసీపీ ఉంది ఒక పక్క, ప్రభుత్వ డిమాండ్ ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వం మీద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఇబ్బందులను కూడా అధిగమించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని, నేను ఇందాక ముందే చెప్పాను మీకు అదే విషయం. మీరు గమనిస్తే 83లోనే నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. అప్పుడు ఇంత కులాల గురించి నాకు తెలీదు. నేను ఈ రోజుకి ఎవరిని కూడా మీ కులం ఏదని ఎవరిని ఏ రోజు అడగలేదు. నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పర్సనల్గా ఇంటర్వ్యూ చేసుకోండి. ఏ ఒక్కరిని కూడా కులాలను బట్టి పదవులు ఇచ్చేది ఉండదు. జనసేన పార్టీ మొట్టమొదటి ఆశయాన్ని నేను ఒక ఇన్ఛార్జిగా పాటిస్తున్నాను. ఇక్కడ ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళని కులము, కాస్టు, కీస్టు ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర నాతో పాటు ఉన్నవాళ్ళు వార్డు మెంబర్స్ అయితేనేమి, ముఖ్యంగా రిషికేష్ ఉన్నాడు, రిషి అనే కుర్రవాడు. ఆ రిషి అనే అబ్బాయి ఒక కమ్యూనిటీ కాదు. అంటే మాకు అర్థమైంది మీరు అడిగిన ప్రశ్నకి. ఒక కాపు కులం వాళ్ళే, బలిజ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న ఉద్దేశంతో మీరు అడిగినట్టు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. నేను ఒక కాపు కులానికి చెందినవాడు కాబట్టి. రిషికేష్ అనేవాడు కుమ్మరి. తర్వాత మా జిల్లా వైస్ ప్రెసిడెంటు నాగార్జున ఉన్నాడు. నాగార్జున వైస్ ప్రెసిడెంట్. అతను ఏం క్యాస్టు? అతను కూడా ముతరాజులు, వేరే క్యాస్ట్, మా క్యాస్ట్ కాదు. తర్వాత మాకు రూరల్ ఇన్ఛార్జిగా కావలి అల్లూరుకి ఇచ్చాం, బ్రాహ్మణం. దగదత్తి మండలానికి రూరల్ ఇన్ఛార్జిగా ఇచ్చిన వ్యక్తి, అంతకుముందు పనిచేయమని చెప్పిన వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్. బిట్రగుంట బోగోల్ మండలానికి రూరల్ అధ్యక్షుడిగా ఇచ్చిన వ్యక్తి ముస్లిం. అట్లానే కావలి రూరల్కి అఫీషియల్గా అప్లై చేసిన వ్యక్తి మాతో కలిసి పనిచేయనందువల్ల నేను పర్సనల్గా పర్మిషన్ తీసుకొని వెంకయ్యని నియమించడం జరిగింది. అతను వచ్చేసి గౌడ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అలాగే మస్తాన్ అని ఉన్నారు. మస్తాన్ అనే వ్యక్తి వడ్డెర కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, వార్డు ఇన్ఛార్జి. తర్వాత మిగతా వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మ్యాక్సిమం ఉన్నారు. నాతో పాటు ఈరోజు కూడా కారులో తిరిగేవాళ్ళు, కానీ నేను బయటకు తీసుకెళ్ళడం నా కులపోళ్ళు కాదు. మ్యాక్సిమం ఒకరు ఇద్దరు ఉన్నంత మాత్రాన కులానికి మచ్చ తెప్పడానికి వేరే వాళ్ళు చేసి, ఇప్పుడు నా మీదే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఒక కులముద్ర వేసి కాపుల్ని దూరం చేయాలనేసి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కావలిలో కూడా నా మీద కూడా జరగటంలో తప్పు లేదు. కానీ మీరు లోపలగా చూస్తే మీకు తెలియని విధంగా ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు వార్డు మన 10వ వార్డు 11వ వార్డు ఇద్దరు ఎస్సీలే, ఇద్దరు వార్డు ఇన్ఛార్జీలు ఎస్సీలే ఈరోజు నా దగ్గరికి వస్తున్నారు. తర్వాత ఇది మన 1వ వార్డు నుంచి నిన్న ఎస్సీలు వచ్చి మాట్లాడిపోయారు అన్న, మేము ముందుకు వచ్చి చేస్తామనేసి.
నేను అట్లా అనుకుంటే నా దగ్గర బల్జోళ్ళే రావాలి, బల్జోళ్ళే చేయాలి, అట్లేమి కాపులేమి కాదు. అది అనేది పార్టీ పరంగా కులాలని ఈ అత్యధిక ఓటింగ్ ఉన్న కులం అమ్మ. కావిల్లో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యధిక ఓటింగ్ ఉన్న కులాన్ని ఏదో ఒక విధంగా ఈ పార్టీకి దూరం చేస్తే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక నాయకుడు ఉన్న తర్వాత ఆ కులం వాళ్ళు ఓన్ చేసుకోవటం సర్వసాధారణం ఏ పార్టీలోనే. దానికి వాళ్ళు ఏంటంటే ఒక నాయకుడు మాది. ఇంకోటి ఏంటంటే కాపులు జనరల్గా ఇప్పుడు ఏకమయ్యారు. ప్రతి ఒక్క ఎన్నో కాపు సంఘాలు ఉన్నాయి, అన్ని కాపు సంఘాలు ఐక్యతగా వచ్చి పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చి చెప్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి కాళ్ళ కింద మట్టి కదులుతుంది. వాళ్ళు భయభ్రాంతులు గురి చేసేసి అత్యధిక ఓట్లు, నేను ఒకటే చెప్తున్నా ఒక కాపుగా, ఏ రాజ్యాధికారంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నానే కాపుల సహకారం లేనిదే, కాపులు వన్ సైడ్ చెయ్యందే ఏ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయలేరు. కాబట్టి వాళ్ళని విడగొట్టాలా, వేరే కులాలని దూరం చేయాలా అన్న తలంపుతో చేసే ప్రచారమే తప్ప నా విషయానికి వస్తే మీకు ఇప్పటికే చెప్పాను, ఎంతోమంది ప్రతి ఒక్కరు, నేను కులాన్ని ఈరోజు చూసుకోను, నాకు కుల ఫీలింగ్ లేదు, పర్టికులర్గా కాపులకి కుల ఫీలింగ్ ఉండదు జనరల్గా. అందుకే పెద్దన్న పాత్ర పోషించి అందరినీ కలుపుకుపోమని పవన్ కళ్యాణ్ గారు కోరారు. మేము ఒక విషయం చెప్తానమ్మా, ఒక కాపుకు చెప్తున్నాను, వేరే ఏ కులం వాళ్ళు కూడా మా కాపు కులంలో మామ, బావ, అన్న, తమ్ముడు అని పెట్టి వరుసలు పెట్టి పిలవగలిగిన కులం కాపు కులమే. కాబట్టి మేము ఎవరిని దూరం చేసుకోవటం, అదే బ్లడ్ మా దగ్గర కూడా ఉంది కాబట్టి అందరినీ కలుపుకుపోయి అందరినీ అకామిడేట్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళే పార్టీగా మాది ఉంది. కాబట్టి అదే సిద్ధాంతాన్ని, మా మొట్టమొదటి సిద్ధాంతమే, ఆ సిద్ధాంతాన్ని 100% పాటిస్తున్నాను నేను. పదవులైతే ఇచ్చారు కానీ వాళ్ళని అధికారికంగా ప్రకటించలేదు కదా. అధికారికంగా ప్రకటించలేదని మీరు ఎట్లా చెప్తారు? మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. విత్ రిటర్న్తో లెటర్ రాసి అఫీషియల్గా నేను సబ్మిట్ చేసినవి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అఫీషియల్గా నేను జనసేన ఇన్ఛార్జిగా నా సైన్ చేసి అఫీషియల్ లెటర్ అథెంటికల్గా ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. మీరు చూస్తే వైస్ ప్రెసిడెంట్ కానీ, మండల అధ్యక్షులకు కానీ, రూరల్ కానీ, మీరు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా, ఏ ఒక్కరికి కూడా, ఏ కులం వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి. అది ప్రాపగండా చేసేసి ఒక కులాలని అంటే ఇదేదో కేవలం బల్జోళ్ళని దగ్గర చేసుకుంటున్నారు, వేరే వాళ్ళని చేసుకోవట్లేదని దూరం చేసే విధంగా వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవటే కోసం ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని, మేము అడ్డం పెట్టుకోవట్లేదు, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అడ్డం పెట్టుకొని దూరం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారే తప్ప ఏ కులాన్ని మేము దూషించలేదు, ఏ కులాన్ని మేము పెట్టలేదు. ప్రతి ఒక్కరికి అఫీషియల్గా అనౌన్స్ చేసిన ప్రకారమే. నా దగ్గర ఒకటే సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ అఫీషియల్గా లెటర్ ఇస్తాం. మీకు కావాలంటే అవి ఫోటోలు కావాలంటే కూడా చూపిస్తాం. ప్రతి ఒక్కరికి పార్టీ పరంగా ఇచ్చాం. ప్రతి ఒక్కరికి అఫీషియల్గా ఇచ్చిందే తప్ప నాకున్న అధికారాల ప్రకారం నేను నియమించే అధికారం నాకుంది. ఒక ఇన్ఛార్జిగా ఒక మండల ప్రెసిడెంట్ అధ్యక్షుని మార్చాలన్నా మా పర్మిషన్ తీసుకొని మార్చడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అఫీషియల్గా ఇవ్వడమే జరిగింది. అఫీషియల్గా ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఫ్లెక్సీల్లో కానీ వాళ్ళు అఫీషియల్గా వేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మీరు మా ఫ్లెక్సీలు చూస్తే చాలా ఫ్లెక్సీలు వేశారు ప్రతి వార్డులో కానీ, ప్రతి చోట కానీ. వార్డు అధ్యక్షుడు, వార్డు ప్రెసిడెంట్ అంటారు. వాళ్ళు వేసుకుంది కాదు, నేను ఇచ్చిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు వేసుకుంటున్నారు. నేను అఫీషియల్గా ఇవ్వకపోతే ఎవరు వేసుకోరు. ఇప్పుడు మాకు ఇక్కడ యూత్ అధ్యక్షుడు కావాలని కోరారు, అతను కూడా ఇచ్చాము మేము అధ్యక్షుడిగా. ప్రతి ఒక్కరికి అఫీషియల్గా లెటర్ ఇస్తాము తప్ప అన్అఫీషియల్గా చేయడానికి ఇదేమి ప్రైవేటు బిజినెస్ కాదమ్మా. ఏదో ఉద్యోగంలో నువ్వు ఈ పని చేసుకోరా, నేను పని చేసుకోరా, జాయిన్ అయిపో అని అన్అఫీషియల్. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకు కూడా మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. అదే సిస్టంలో అఫీషియల్గా లెటర్ ఇచ్చే మేము తీసుకున్నాం తప్ప ఏ ఒక్కరిని కూడా మీరు చెప్పిన పేర్లు, మీరు చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అఫీషియల్గానే ఇవ్వడం జరిగింది, అఫీషియల్గానే చేయడం జరిగింది. ఓకే సార్, CMD న్యూస్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.